అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం, ఒకప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేస్తే అప్పగింతలు పెట్టే సమయంలో తల్లి, తండ్రి, తోబుట్టువులు విపరీతంగా ఏడ్చేవాళ్ళు. అంటే ఎందుకు ఏడ్చేవాళ్ళు అంటే, పూర్వకాలంలో అయితే బస్సు సౌకర్యం లేకపోవటం వల్ల, ఎద్దుల బండ్లలో ప్రయాణం చేయటం వల్ల అమ్మాయిని చూడడానికి తొందరగా పంపించేవాళ్ళు కాదు. పంపించే అవకాశాలు ఉండేవి కావు. అందుకని కూతుర్ని ఎప్పుడు చూస్తామో ఏమో తెలియదు అని చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఆ కూతుర్ని చూడకుండా ఉండలేము అనే బాధతో అందరూ బాగా ఏడ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇక కాలం మారింది, బస్సులు పెరిగాయి, ప్రయాణ సౌకర్యాలు పెరిగాయి. కార్లల్లో, ఆటోల్లో, బైక్ మీద రకరకాల ప్రయాణ సౌకర్యాలు పెరిగాయి. పైగా అమ్మాయిని వివాహం చేయాలని నిర్ణయించుకున్నప్పుడే దూరాభారంగా కాకుండా వెహికల్తో తొందరగా 1 గంట 2 గంటల్లో చేరుకునేంత దూరంలోనే ఇస్తున్నారు అమ్మాయికి. అమ్మాయికి చూసే సంబంధం అంత దగ్గరలో చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఆస్తి ఎక్కువగా ఉండి విలేజ్లో అలా ఉన్నా కూడా, ప్రాపర్టీ అయితే చాలా ఉండాలి, అది ఊర్లో ఉన్నా పర్వాలేదు. కానీ అబ్బాయి మాత్రం సిటీ వాతావరణంలోనే ఉండాలి. అమ్మాయికి సంబంధించిన వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి చాలా దగ్గరగా ఉండే విధంగా సంబంధం చూసుకుంటున్నారు. దాంతో బిడ్డ అల్లుడు రావడం పోవడం ప్రతిరోజు ఉంటుంది, వారానికి ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు ఉంటుంది, ఎలా అంటే అలా ఉంటుంది. ఇక ప్రాపర్టీ సంబంధం లేదు కదా, అది ఎక్కడ ఉన్నా సరే అది వాళ్ళదే కాబట్టి ఇల్లు, ప్రాపర్టీ, పొలాలు, తోటలు ఇలాంటివి ఎక్కడ ఉన్నా ఓకే. అబ్బాయి మాత్రం అందుబాటులో ఉండాలి, అమ్మాయి ఎప్పుడంటే అప్పుడు రావాలి. ఇలాంటి ఒప్పందాలతో వివాహం చేస్తున్నారు. అయినా కూడా ఏడిస్తే అది అప్పగింతలు అనుకుంటారు. నాకైతే ఒక్కొక్కసారి కొంచెం ఈ విషయంలో కొద్దిగా నవ్వే వస్తుంది. మీరు అనొచ్చు, మీకు కూతుర్లు లేరేమో అందుకే ఏడుపు వస్తుంది. నాకు కూతుర్లు ఉన్నారు, కానీ మనకి ఎప్పుడంటే అప్పుడు పంపించే సౌకర్యం ఉంది అని తెలుసుకున్న తర్వాతే వివాహం చేస్తున్నప్పుడు ఇంకా అప్పగింతలు పెట్టి ఏడవడం ఎందుకండి? ఇవన్నీ ఒప్పందాలు, అగ్రిమెంట్లన్నీ ముందే చేస్తున్నాం కదా. అబ్బాయిలు అమ్మాయి దొరక్క బాధపడుతున్నారు, మనం పెట్టే ప్రతి కండిషన్కి ఒప్పుకుంటున్నాం, మనం ముందే చెప్తున్నాం. మా అమ్మాయిని వారానికి ఒకసారి శని ఆదివారాలు రండి, మాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు పంపించండి, ఎప్పుడైనా ఒకసారి మేము అనుకుంటే ఓ 2-3 రోజులు కూడా పెట్టుకుంటాము, పండగకి పంపించండి, దానికి పంపండి, దీనికి పంపండి, మేము వస్తాము, మీరు రండి అని ఇన్ని ఒప్పందాలతో పెళ్లి చేసుకున్న తర్వాత అప్పగింతలప్పుడు అంత దుఃఖపడవలసిన అవసరం లేదు అని నా ఉద్దేశం. సరే, కన్న పేగు దుఃఖం ఎలాగూ వస్తుంది, అయితే దాన్ని కంటిన్యూషన్గా గంటలు గంటలు ఏడవడం అనేది అర్థం లేని పని. నువ్వు ఎన్ని గంటలు ఏడ్చినా నువ్వు ఏడ్చినంతసేపు కూడా పట్టకుండానే వాళ్ళు అలా వెళ్తారు. 1-2 గంటలు ఉండి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఒకరోజు నిద్ర చేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు, నేను అడిగాను, అదేమిటి పెళ్ళయి ఒక నిద్ర కూడా చేయరా అత్తగారింట్లో అని అడిగాను. వాళ్ళు అన్నారు, మాకు అది ఆచారంగా లేదు, అప్పగింతలు పెట్టాక అత్తగారింటికి పంపుతాము కానీ అక్కడ నిద్ర చేయరు. వెళ్ళినందుకు వాళ్ళకి ఏదైనా ఒక స్వీట్ తినిపిస్తారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మాయి వాళ్ళ తల్లిగారింట్లోనే నిద్రపోతారట. మరి చూసారా ఎలా ఉన్నాయో కొంతమంది ఆచారాలు. అలాంటప్పుడు ఓ 2 గంటలు ఏడవడం ఎందుకండి, తలనొప్పి రావడం తప్ప. సరే, ఈ విషయం పక్కకు పెట్టేస్తే ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ మధ్య వింటున్న వార్తలన్నీ కూడా చూస్తూ ఉంటే, పూర్వకాలంలో అమ్మాయిలకు బాధలుండి అప్పగింతలు పెడితే ఏడుస్తున్నారు,
కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో పాపం అప్పగింతలు పెట్టినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులే ఏడవలసిన పరిస్థితులొస్తున్నాయి. అబ్బాయిలైతే నేను ఒక 10, 12 మందిని అడిగాను. బాబూ, ఏదైనా మ్యాచ్ చూస్తున్నారా? పెళ్లి చేసుకోవాలని ఒపీనియన్‌లో ఉన్నావా? మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నీకిష్టమైతే గనక మ్యాచ్ చూపిస్తాము అని అలా కొద్దిమందిని మాకు తెలిసిన వాళ్ళని అడిగాం. వాళ్ళు నోటి వెంట పెళ్లి అనే మాట రావడమే ఆలస్యం. వెంటనే 2 చేతులు టప్పున జోడించి, మాకు పెళ్ళంటే భయమేస్తుంది ఆంటీ, మాకు ఆ మాట చెప్పకండి. పెళ్లి చేసుకోవడమే తక్షణం. భార్య చంపుతుందో, అత్తే చంపుతుందో, మావే చంపుతాడో, నీళ్ళల్లో తోస్తారో, నిప్పుల్లో తోస్తారో అర్థం కాకుండా ఉంది. మేము ఇలా అయితే ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతుకుతాం. మేము వంట కూడా నేర్చుకున్నాం ఆంటీ. మాకు ఆమె వచ్చి వండి పెట్టవలసిన అవసరమే లేదు. మేము చక్కగా వంట నేర్చుకున్నాం. పండక్కి పబ్బానికి పోయి మా అమ్మ వాళ్ళకు చక్కగా కనిపిస్తాం, హాయిగా ఉంటున్నాము. ఆ పెళ్లి వల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు. మహా అయితే ఒక చిన్న సుఖం ఉంటుందంతే. ఆ చిన్న సుఖం కోసం చూస్తే ప్రాణాలు పోతున్నాయి అని బెంబేలెత్తిపోతున్నారు అబ్బాయిలు. టీవీ చూసిన అవే వార్తలు, సెల్ ఓపెన్ చేసిన అవే వార్తలు, న్యూస్ పేపర్ అని ఒకప్పుడు అనేవాళ్ళం కానీ ఇప్పుడు ఎవరికి ఉందండి న్యూస్ పేపర్ చూసే ఓపిక? సెల్ అలా ఓపెన్ చేసామంటే న్యూస్లు అందులోనే వస్తున్నాయి అప్డేట్గా. పేపర్ అయితే రేపు పొద్దున వస్తుంది, సెల్ అయితే ఎప్పటికప్పుడు వచ్చేస్తూనే ఉంటాయి. అలా పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు భయపడే రోజు పోయి అబ్బాయిలు భయపడే రోజుగా వచ్చేసింది. ఒకప్పుడు వరకట్నం ఉండేదని ఏడ్చేవాళ్ళు, అది కన్యాశుల్కం అని ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు చూస్తే వరకట్నము కన్యాశుల్కము రెండు పోయి, అంటే మేము కట్నాలు ఇవ్వట్లేమ్మా మీరేం మాట్లాడుతున్నారండి అనకండి. బాబోయ్, ఎవరో ఉన్నవాళ్ళు మా అమ్మాయికి మేము ఇచ్చుకునే స్తోమత మాకు లేదా, మేము ఇస్తామని గొప్పలు పడి ఇస్తున్నారే కానీ మీరు ఇంత ఇస్తేనే చేసుకుంటామనే వాళ్ళు చాలా తగ్గిపోయారు. అయితే అమ్మాయిలు వేపు తినేవాళ్ళు ఎవరు లేరా అనకండి, ఉన్నారు. ఒక 10% తీసుకుంటే, ఓ 10 మందిని తీసుకుంటే అందులో 50-50 కూడా వేసుకోవచ్చు. తక్కువ ఎక్కువల కంటే ఓ 5 మంది అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయిని వేధించి ఆ, అబ్బాయి ప్రాణం తీసేసే వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలు కట్నం అనో అదనో ఇదనో ఇంకో అమ్మాయితో పేరు పెట్టుకోనో రకరకాలుగా అమ్మాయిని చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా పోటీగా అమ్మాయిలు అబ్బాయిని మోసం చేసి మరొక వాడితో వెళ్ళిపోవడం, అబ్బాయిలు అమ్మాయిని వదిలేసి అఫైర్ పెట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను, ఎలా ఉన్నాయి ఇవి అనేది. తల్లిదండ్రులు తెలుసుకోకుండా పెళ్లి చేస్తున్నారా, లేకుంటే ఏం కాదులే అని చేస్తున్నారా? ఏమైనా కానివ్వండి, చూసుకున్నాను తర్వాత అని చేస్తున్నారా? అర్థం కావట్లేదు. ఇద్దరు అమ్మాయిలు, సారీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాలేజీ చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడ్డారు అనడం కంటే ఒకరి ఆస్తి ఒకరికి నచ్చి ఒక ఒపీనియన్కి వచ్చారు. ఒక్కతే అమ్మాయి, తండ్రి బాగా సంపాదించాడు, ఈ ఆస్తి అంతా ఎవరికి ఇస్తారు నాగాక అని ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి వైపు నుంచి అతనికి కూడా బాగా ప్రాపర్టీ ఉంది. పైగా వాళ్ళ అమ్మా నాన్న వేరే దేశాల పంపించే ఉద్దేశంలో ఉన్నారు. ఇవి తెలుసుకున్న అమ్మాయి, ఆమెకు చాలా ఇష్టం ఇతర దేశంలో ఉండాలని. ఇలా ఒక ఒప్పందం ఎవరి మనసులో వాళ్ళు అనుకుని ప్రేమలో పడ్డారు. ఇప్పుడు మనం ఏమనాలి చెప్పండి? నిజంగా ప్రేమలో పడ్డారు అనాలా, వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా పడ్డామని చెప్పుకున్నారా? నేనైతే ప్లాన్ ప్రకారంగానే ప్రేమ నటించారు ఇద్దరు అని అంటాను. సరే, ఓకే, ఎలా అయితేనేమి ప్రేమించుకున్నారు. కొంతకాలానికి ఆ అబ్బాయికి యుఎస్ఏ వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. ఈ అమ్మాయికి మాట వరుస కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే చెప్పే అవకాశం రాలేదనుకోవాలా? ఇంతకంటే మంచి ఆపర్చునిటీ వచ్చింది నాకు, ఇప్పుడు ఆమె చెప్పేది ఏమిట్లే,
ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఉంటే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము, లేకపోతే ఇంతకంటే బాగా బెస్ట్‌గా దొరికిన వాళ్ళని చూద్దాం అనుకున్నాడేమో వెళ్ళిపోయాడు. అదే నిజంగా ప్రాపర్టీ కోసమే అయినా కూడా ఒకరి కోసం ఒకరు ఆగి ఉంటే, అమ్మాయి అయినా ఆగాల్సింది కదా! వెళ్ళాక ఫోన్‌లు గట్రా చేస్తాడు కదా! కానీ అమ్మాయి ఆగలేదు. తల్లి, తండ్రి ఒక సంబంధం చూడగానే ఈ విషయాలేమి చెప్పకుండా, బయట పెట్టకుండా పెళ్లికి ఒప్పుకుంది. శుభ్రంగా అతనితో కాపురం చేసింది. ఇద్దరు పిల్లలకి తల్లయింది. అనుకోకుండా ఆ అబ్బాయి దగ్గర నుంచి మళ్ళీ ఎలా సంపాదించిందో కానీ ఫోన్ నెంబర్ సంపాదించి ఒకరి నుండి ఒకరు మెసేజ్లు పంపుకోవడము, ఫోన్లు మాట్లాడుకోవడం, చాట్ చెప్పడం. సరే బాగానే జరుగుతుంది చాటింగ్. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక అతనితో చాట్ చేయవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు అతను పెళ్లి చేసుకుంటుందా? సరే, చేసుకుంటుంది అనుకుందాం. మరి ఈ పిల్లలు ఏం కావాలి? ఈ భర్త ఏం కావాలి? ఏమని సమర్థించుకుంటుంది ఆ అమ్మాయి? ఒకరోజు ఆ భర్త ఆమె ఫోన్లో మాట్లాడడం విన్నాడు. అతను చాలా బాధేసింది. ఎందుకంటే అతని దగ్గర ఇలాంటి వ్యవహారం ఏమీ లేదు. భార్యను బాగా ఇష్టపడుతున్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. ఒకరోజు అడిగాడు, నాకు నీ పద్ధతి నచ్చలేదు, ఎవరతను ఏమిటి అని. నీకంటే ముందు నుంచి ఉన్నవాడు, నువ్వు కదా మధ్యలో వచ్చావు, నాకు అతనంటే ప్రాణం అని చెప్పేసింది, ఏ మాత్రం బిడియం లేకుండా. ఇంకా చూడండి, అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. అబ్బాయికి పెళ్ళెప్పుడు ఉన్నారు తల్లిదండ్రులు, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు, కాలంలో కలిసిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. ఈ అబ్బాయి చెప్పాడు, చూడండి మామగారు, అత్తగారు, ఇగో ఇలా మీ అమ్మాయి ఇలా చేస్తోంది, ఇది పద్ధతేనా? ఈ చాట్ చేయడం అనేది మాన్పించండి, ఈ ఫోన్లు చేయడం మాన్పించండి. నేను డివోర్స్ తీసుకోవాలనైతే అనుకోవట్లేను, పిల్లలు ఉన్నారు కాబట్టి. అలాగా నన్ను చీప్గా చూడకండి. కానీ ఈమె ఇక్కడ, ఆయన అక్కడే ఉండి మాటల వరకే ఉంది కదా అని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. ఆ అమ్మాయి ఏమంది, 1,00,000 చెప్పు, 90 చెప్పు, నాకు నీ మీద మనసు మారింది. ఇప్పుడు నీ మీద నాకు ఎటువంటి మోజు లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు, నీతో కాపురం చేయాల్సిన ఉద్దేశం కూడా నాకు లేదు. నాకు అతనితోనే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను డివోర్స్ తీసుకుంటానంది ఆ అమ్మాయి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? తప్పమ్మా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు ఇతన్ని వదిలి అక్కడికి వెళ్తే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అని చెప్పాలి కదా. తండ్రి అదే చెప్తున్నాడు, కానీ తల్లి ఏమంటోంది? ఎందుకు పాడవుతుంది? పిల్లలు మన దగ్గరే ఉంటారు, మన ఇద్దరం ఏం చేస్తాము కాలక్షేపంగా? ఇద్దరు పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని చూద్దాము. అమ్మాయి యూఎస్ఏ వెళ్తుంది, డివోర్స్ తీసుకుందాం, అతనికి నచ్చినట్టు అతను బతుకుతాడు అని తెగేసి చెప్పింది అత్తగారు. చూసారా ఎలా ఉన్నారు ఆడవాళ్ళు? పిల్లలు కాదు, పిల్లల తల్లులు కూడా అలాగే మారిపోయారు. ఒకప్పుడు పిల్లలు ఏదైనా ఇలాంటి పిచ్చి పనులు చేసినా వదిలేస్తామన్నా లవో దివమును ఒత్తుకునేవాళ్ళు. నీకేం పుట్టిందే మాయరోగము, మొగుడిని వదిలేస్తానంటున్నావు, నీ పుట్టుకేంటి, నీ బతికేంటి, భవిష్యత్తు ఏమైపోతుంది అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏం లేదు, పోతే పోయాడు, ఇంకేం పర్వాలేదమ్మా, మేమున్నాము, ఇంకో పెళ్లి చేస్తాము, పెళ్ళి వదకపోతే కనుక హ్యాపీగా నీకెవరితో నచ్చితే వాళ్ళతో జీవించు అని సపోర్ట్ ఇస్తున్నారు. ఇక మరి కొంతమంది కాస్త ఇంకొక అడుగు స్టెప్ ముందరికి తీసుకుని, మొన్ననే రీసెంట్గా విన్నాం ఒక న్యూస్, నీళ్ళల్లో తోసేసిందిట భర్తని, అతను ఈదుకుంటూ వచ్చాడట. చూసారా, నేను తొయ్యలేదంటుంది ఆ అమ్మాయి, తోసింది, నాకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఈదుకుంటూ వచ్చాను, నాకు స్విమ్మింగ్ రాకపోయి ఉంటే కనుక నా పరిస్థితి ఘోరమని ఆ అబ్బాయి చెప్తున్నాడు. ఇలాంటి రోజులు వచ్చి పెళ్ళంటే మగపిల్లలు భయపడుతున్నారు, పెళ్ళికి ముందుకు రావట్లేదు. పెళ్ళి కుదరక కొద్దిమంది అబ్బాయిలు, పెళ్ళి కుదిరి ఆ భార్యతో భరించలేక, అత్తమామలతో భరించలేక, అమ్మాయి తరపు వాళ్ళతో భరించలేక బాధపడుతున్నారు కొద్దిమంది. ఇలాంటి ప్రమాదాలు
జరిగి ఉంటామో, ఏ క్షణాన ప్రాణాలు పోతాయో అని వేదన పడుతున్నారు కొద్దిమంది. భర్తను అలా పెట్టుకునే అతనికి తెలిసి తెలియకుండా చాటుగా, నేటుగా వేరే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా అబ్బాయిలు తట్టుకోలేక డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఇన్ఫీరియారిటీ ఇలాంటి ఒక 5 రకాల జబ్బులకు గురవుతున్నారు. ఏం చేస్తారు? పెళ్లి కాక మునుపు అదొక బాధ. అయ్యో! నాకు పెళ్లి కాలేదే, నా తోటి వాళ్ళందరికీ అయింది. పెళ్ళయిన తర్వాత అయ్య బాబోయ్! నేను పెళ్లి చేసుకుంటా అనుకున్నాను గానీ ఇలాంటి పెళ్ళాం వచ్చింది ఏంట్రా అని అదొక బాధ. నీ సంపాదన చేత కాదు, అది కాదు, ఇది కాదని వీళ్ళు ప్రతిదీ నెగిటివ్‌గా మాట్లాడడం వల్ల ఒక ఇన్ఫీరియారిటీ. ఇలా రకరకాల మానసిక అనారోగ్యాలతో మగపిల్లలు బాధపడుతున్నారు. మరి బాగుంది మగపిల్లల గురించి ఈరోజు వాళ్ళు పడుతున్న బాధల గురించి బాగా చెప్పారు. ఫైనల్‌గా ఏమిటి ఈ వీడియో ద్వారా చెప్పదలిచారు? ఆడైనా మగైనా కలిసి కాపురం చేస్తే ఆ కాపురం విలువ ఏంటి అనేది కొంత సమయం తర్వాత తెలుస్తుంది. పిల్లలు పెరిగాక అమ్మా నాన్న అనే ప్రేమ మన మీద పెంచుకుంటారు. కొద్ది రోజులు ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఏ జాబ్ దొరకనటువంటి ఒక నిరుద్యోగి ప్రస్తుతం ఏదో ఒకటి చేద్దాంలే అని ఒక చోట జాబ్ చేస్తున్నాడు అనుకోండి ప్రైవేట్‌గా. కొంతకాలం అయ్యాక ఆయన చదువు మారింది. ఆయనకు ఒక మంచి జాబ్ వచ్చింది. ఇంకొక దాంట్లో చేరాడు. ఇప్పుడు ఆయన్ని ఫస్ట్ చేరిన ఉద్యోగస్తుల్లో ఒక ఆ ఎంప్లాయీగా చెప్తారా? ఇంకొక దాంట్లో చేరాడు కాబట్టి ఆ ఎంప్లాయీ అని చెప్తారా? ఆ తర్వాత ఇంకా కొంత చదువు పెరిగింది బాగానే. అతనికి అనుకోకుండా ఒక టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఇప్పుడేమంటారు? టెలిఫోన్ దాంట్లో పనిచేస్తున్నాడు కనుక టెలిఫోన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు అని అంటారు. కానీ పాత ఉద్యోగం చెప్పరు. ఆ తర్వాత ఇంకా అతను ఏదైనా మంచి టెస్ట్లు, ఎగ్జామ్స్ రాసి మరో దాంట్లో చేస్తే కనుక అలా అంటారు. అంతే కదా! అట్లాగా ఒక పెళ్లి చేసుకుని అతని తండ్రిగా పరిచయం చేసి వాళ్ళు కొంత ఊహ తెలిసేటప్పటికి ఇంకొక మగవాడితో బంధం వేసుకుని అతన్ని తండ్రిగా పరిచయం చేసి మరికొద్ది రోజులు పోయాక ఇంకొకరితో పరిచయం పెంచుకొని అతన్ని తండ్రిగా పరిచయం చేస్తే ఇది ఉద్యోగమా? కాదు కదా! ఆ పిల్లలు ఎవరిని తండ్రిగా యాక్సెప్ట్ చేయాలి? ఒకప్పుడు బహుభార్యత్వం ఉండి మగవాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఆడది పిల్లల్ని పెట్టుకుని ఉండేది. మరి ఇప్పుడు ఈ పిల్లలు ఏం కావాలి? ఎవరిని ఫాదర్‌గా యాక్సెప్ట్ చేయాలి? ఆ వచ్చిన వాడు, ఆ చేసుకున్నటువంటి వాడు, ఆ సహజీవనం చేసేటువంటి వ్యక్తి నిజంగా ఓన్ చిల్డ్రన్‌గా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడా? ఒకవేళ ఈమెకు గాని మళ్ళీ అతడితో సంతానం కలిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఏది ఏమైనా బాధాకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. పేరెంట్స్ అమ్మాయికి చెప్పండి ఇలా చేయకూడదు తప్పు అని. అలాగే అబ్బాయి పేరెంట్స్ అబ్బాయికి చెప్పండి. పెళ్లి చేసుకునే ముందే ఒక నిర్ణయం తీసుకోండి. నిజంగా మనసుకు నచ్చితేనే పెళ్లి చేసుకోండి. అంతేకాని పెళ్లి చేసుకున్న తర్వాత పిచ్చి పిచ్చి వ్యవహారాలు నడపవద్దు. మరో పెళ్లి అంటూ ఒకటికి 2 డివోర్స్ తీసుకుని మ్యారేజ్‌లు చేసుకోవద్దు అని ముందే మగపిల్లలకి, ఆడపిల్లలకి అలాంటి మంచి పద్ధతులు నేర్పించి ఆ తర్వాత పెళ్లి చేయండి. అంతేకాని మా బాధ్యత అయిపోయింది అని ఏదో రకంగా పెళ్లి చేసి చేతులు దులుపుకోకండి. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నాను.